రోజ్‌మెరీ వాటర్, యాల్స్ గుడ్‌నెస్ వాళ్ళ రోజ్‌మెరీ వాటర్ నేను రోజు అప్లై చేశాను. అందరూ చాలామంది చెప్తున్నారు, రోజు అప్లై చేయండి. రోజుకి 2 సార్లు అప్లై చేయండి. మీకు హెయిర్ గ్రోత్ చాలా బావుంటుందని చెప్పారు. సో, అందుకనే పడదని తెలుసు. కానీ అయినా సరే నేను ట్రై చేసిన తర్వాత మీ అందరికీ చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను. నేను కంప్లీట్‌గా అయితే ట్రై చేయలేదండి. కంప్లీట్‌గా నేను 15 డేస్ అయితే అప్లై చేయలేదు. 10 డేస్‌తోనే నేను ఆపేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇంకా 5 డేస్‌కే నాకు హెయిర్ అన్నది బరువైపోయిందనిపించింది. కానీ అయినా సరే మనం ట్రై చేద్దాం పర్వాలేదు అనుకుని ఇంకో 4 డేస్ ఎళ్ళిన తర్వాత నైన్త్ డేకి నాకు హెయిర్ అంతా చాలా బరువైపోయింది. హెడేక్ రాలేదు. హెడేక్ కాదు, అది చాలా బరువుగా అయిపోయిందనమాట. ఏదో చాలా రాయి ఉన్నట్టు తల మీద అలా ఏదో బరువైపోయింది. సో, అందుకని వెంటనే నేను ఆపేసాను. ఆపేసి నేను హెయిర్ ఆయిలింగ్ అనేది చేసుకున్నాను. ఆ తర్వాత 2 డేస్ అనేది హెయిర్ ఆయిలింగ్ ఉంచుకుంటాను. ఉంచుకున్న తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను. అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కరెక్ట్ ప్రొసీజర్ ఒకటి నేను చెప్తాను. అది మీరు ఫాలో అయితే మీకు హెయిర్ గ్రోత్‌తో పాటు మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ హెయిర్ బై క్లాస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్‌తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళిపోతున్నారు లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. యాజ్ గుడ్‌నెస్ వల్ల రోజ్‌మెరీ వాటర్ మనం అప్లై చేసుకోవాలా? రోజు అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు కదా! అసలు అప్లై చేసుకోకూడదండి. నో అనే చెప్తున్నాను. ఎందుకన్నది కూడా నేను చెప్తాను. నేను ఏ పద్ధతి ఫాలో అయ్యానో కూడా చెప్తాను మీకు. సో, అది మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత నేను ఒక పద్ధతి చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఓకేనా? సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. వెంటనే క్లిక్ చేసేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ వీడియో వెంటనే చూసేయొచ్చు. ఓకేనా? సో, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకి కూడా ఇది రోజు అప్లై చేసుకుంటే ఏమవుతుందో తెలియాలి కదా! సో, అందుకని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? సో, యాజ్ గుడ్‌నెస్ వాళ్ళ రోజ్‌మెరీ వాటర్ నేను 5 డేస్ అన్నది మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్కాల్ప్‌కి స్ప్రే చేసేసుకొని వదిలేసి జడేసేసుకునేదాన్ని. ఆ తర్వాత నేను ఇంకేం అప్లై చేయలేదు. సో, ఆయిల్ గూడా అప్లై చేయలేదు. 5 డేస్ అన్నది అలాగే చేసుకున్నాను. తర్వాత ఫిఫ్త్ డే అనేది నేను ఆయిల్ అనేది అప్లై చేసుకొని, ఆ తర్వాత నేను షాంపూ చేసేసుకున్నాననమాట. ఓకేనా? సో, చేసుకున్న తర్వాత నాకు హెడేక్ అన్నది తర్వాత మళ్ళీ సిక్స్త్ డే నేను లేచాను. లేచిన తర్వాత నేను మళ్ళీ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకునేసరికి నాకు సాయంత్రం మధ్యాహ్నం అయిపోయేసరికి తల అంతా బరువైపోయిందనమాట. సో, ఆ తర్వాత అయినా సరే నేను ఆగలేదు. కంటిన్యూ చేసేసాను. కంటిన్యూ చేసిన తర్వాత నైన్త్ డే నాకు హెవీగా హెడ్ అన్నది బరువైపోయి, తర్వాత బాడీ పెయిన్స్ వచ్చి నాకు ఎఫెక్ట్ అయిందనమాట. సో, అందుకనే చెప్తున్నా, రోజు అన్నది అప్లై చేసుకోకూడదు. రోజ్‌మెరీ వాటర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, అందుకని రోజు అప్లై చేయడం అస్సలు మంచిది కాదు. ఓకేనా? సో, ఏదైనా సరే అతిగా వాడితే అది నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది మనకి కదా! సో, అందుకనే చెప్తున్నాను, రోజ్‌మెరీ వాటర్ కూడా అతిగా వాడకండి. ఒక డిసిప్లిన్‌లో పెట్టుకోండి. ఒక పద్ధతిలో మీరు ఫాలో అయితే మన హెయిర్‌కి, మన స్కాల్ప్‌కి అర్థమవుతుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి. ఇది మనం యూజ్ చేస్తున్నామని. ఓకేనా? సో, అందుకని నేనైతే ఇలా అప్లై చేసుకున్నాను. మీరేం చేస్తారన్నది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సో, మీరేం చేయాలి అంటే మీరు రోజు నూనె రాసుకుంటారు కదా! సో, రోజు అలాగే నూనె రాసుకోండి. రొటీన్ అన్నది మార్చొద్దు. ఆ తర్వాత మీరేం చేస్తారంటే రేపు మీరు హెయిర్ వాష్ చేస్తారు, షాంపూ చేసుకుంటారు అంటే ఇవాళ ముందు రోజు ఆయిల్డ్ హెయిర్ అయినా సరే ఓకేనా? సో, మీరు ఆయిల్ పెట్టుకున్నా, నూనె పెట్టుకున్నా సరే మీరు ముందు రోజు సాయంత్రం స్ప్రే చేసేసుకొని, జడేసేసుకొని పడుకోండి. నెక్స్ట్ డే లేచి షాంపూ చేసేసుకోండి. ఇంకా అలాగే మీరు వారానికి 2 సార్లు చేస్తారో, వారానికి 3 సార్లు చేస్తారో చేయండి చాలు. 3 టైమ్స్ కన్నా ఎక్కువ అప్లై చేయొద్దు. రోజు అసలే అప్లై చేయొద్దు. ఓకేనా? సో, అందుకని మీరు ఇలాగే చేస్తే నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్‌గా మీరు ఇలాగే చేస్తే మీకు హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది. రోజ్‌మెరీ వాటర్ స్ప్రే చేసుకుంటే హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది. కరెక్టే. కానీ అతిగా వాడితే హెయిర్ ఫాల్ అన్నది పెరుగుతుంది. పెరుగుతుందేంటక్కా? రోజ్‌మెరీ వాటర్ వాడేదే హెయిర్ ఫాల్ తగ్గడానికి కదా! కదా! మరి అది మీరు యూజ్ చేసేటప్పుడు మీరు ఏ పద్ధతిలో యూజ్ చేస్తున్నారో గూడా చాలా ఇంపార్టెంట్ అది. సో, అందుకనే చెప్తున్నా, వారానికి 3 రోజులు మన స్కాల్ప్‌కి స్ప్రే చేసుకుంటే చాలు. ఇంకా అతిగా ఇది యూజ్ చేయక్కర్లేదు. రోజు అసలే యూజ్ చేయక్కర్లేదు. రోజు నూనె రాసుకోండి. ఆ తర్వాత జడేసేసుకోండి. ఆ తర్వాత వారానికి 2 సార్లైనా, 3 సార్లైనా నేను చెప్పినట్టు ఇలా చేయండి. ఏ స్కాల్ప్ వాళ్ళైనా సరే, ఏ హెయిర్ టైప్ వాళ్ళైనా సరే అందరూ అంటే 17 ఇయర్స్ పైన, 18 ఇయర్స్ పైన వాళ్ళే ఇది యూజ్ చేయాలి. ఓకేనా? సో, మళ్ళీ చెప్తున్నాను, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు వారానికి ఒకసారి యూజ్ చేస్తే చాలు. ప్రెగ్నెంట్ వాళ్ళు అసలే అప్లై చేయకూడదు. ఓకేనా?
సో, ఇలా మీరు ఫాలో అయితే మీకు హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది. సో, గ్యారంటీగా మీకు జుట్టు అన్నది లావవుతుంది, జుట్టు అన్నది పొడుగవుతుంది. అలాగే మీకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా గూడా తగ్గిపోతుంది. రోజ్‌మెరీ వాటర్‌తో డాండ్రఫ్ గూడా క్యూర్ అవుతుంది తెలుసా? సో, అందుకని అదొక డిసిప్లిన్‌గా పెట్టుకొని ఒక పద్ధతిలో మీరు అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఏ డౌట్ అన్నది, ఏ టెన్షన్ అన్నది లేకుండా అప్లై చేసుకోండి. ఓకేనా? సో, ఇలా చేసుకుంటే గ్యారంటీగా మీకు హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది. ఇలా 1 వీక్ చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువై రోజు యూజ్ చేశారు కదా! హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైంది. సో, అందుకని ఇప్పుడు అది ఆపేసి వారానికి 2 సార్లైనా, 3 సార్లైనా ఇలా యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత వారం రోజులు మీరు ఇలా చేసిన తర్వాత ఒక 2 ఆర్ 3 అప్లికేషన్స్ తర్వాత హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. సో, తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే వచ్చి కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా యూజ్ చేశారు? మీకు ఎఫెక్ట్ అన్నది ఎలా వచ్చింది? ఏంటన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఏ హెయిర్ ఆయిల్ అన్నది వాడుతున్నారు? ఏ షాంపూ అన్నది ప్రెజెంట్ మీరు వాడుతున్నారు అన్నది నాకు చెప్పండి. ఎందుకంటే నేను ముందు అన్నది షాంపూలు మీరు అలాగే డార్క్ స్పాట్స్ గురించి అడిగారు కదా! సో, ఆ వీడియో అనేది గ్యారంటీగా తీసుకొస్తాను. కొంచెం హెల్త్ అన్నది ఎఫెక్ట్ అయింది కాబట్టి వీడియోస్ అన్నది గ్యాప్ అన్నది వస్తుంది. సో, అందుకని నేను డార్క్ స్పాట్స్ గురించి అలాగే షాంపూల గురించి గ్యారంటీగా వీడియో అన్నది చేస్తానండి. సో, స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్. నేను చెప్పినట్టే ఇలాగే చేయండి. మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. అలాగే మీరు అనుకున్న హెయిర్ లెంత్ అన్నది, పొడుగు అన్నది మీరు అచీవ్ చేసుకోగలరు. ఓకేనా? సో, మీరు ఏ షాంపూ వాడుతున్నారు? ఏ బ్రాండ్ షాంపూ వాడుతున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను షాంపూల గురించి వీడియో అనేది చేయబోతున్నాను. సో, అందుకని మీకు ఎలాంటి షాంపూలు కావాలి, ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను వాటి మీద వీడియో అనేది చేస్తాను. ఓకేనా? రోజు రోజ్‌మెరీ వాటర్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది అని మీకు అర్థమైందే అనుకుంటున్నా. ఇలాగే మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉంటాను. సో, సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి. లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటే మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.